హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి ఆ జాకెట్తో. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ ఈ విధంగా తీసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం ఇదే భాగాన్ని మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మన కింద ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా కింద మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద భాగానికి లోపల హెమ్మింగ్ వర్క్ కోసం మనం మిషన్ లైన్ కోసం ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలండి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ నుంచి ఒక 1.5 వరకు పెట్టుకోవచ్చండి. ఈ విధంగా స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికే మార్క్ చేశాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనకి 2 ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు ఉందండి, సెకండ్ ఛానల్. అది కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర ఇప్పుడు ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ పాయింట్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి షోల్డర్ మిడిల్ పాయింట్లో ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్ పాయింట్లోకి రావాలి. ఎప్పుడు కూడా కటింగ్ అనేది ఎప్పుడు కూడా అది చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనకి లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. అంటే ఒకదానికొకటి ఈ విధంగా ఎదురుగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి మనం ముందే మార్క్ చేసుకోవాలి రాంగ్ సైడ్ని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా మనం 1.5 వరకు ఇక్కడ లోతు తెలియదు కాబట్టి 1.5 వరకు కూడా మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ మీద మనం లోతు భాగం తీసుకోవాలి. మనకి చంక భాగాలు ఎక్కువగా ముడతలు వస్తుంటాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా 2 లేయర్స్ మీద మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.